నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. నా ఈ వేదన నీ దెబ్బయని మౌనముగా సహింతును ప్రభువా. నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నా కతి ప్రియము కదయ్యా, నలుగుట నా కతి. కానీ అయ్యా నేను నలిగిపోయినా ఆ నలుగుడు నాకు నొప్పి కలిగించిన ఒక్క సంతోషం ఉంది ప్రభువా. అదేంటో తెలుసా? నీ చేతుల్లో నేను నలుగుతున్నాను. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా అదృష్టం. నన్ను నల్లగొట్టడానికైనా నీ చేతుల్లో తీసుకున్నావు చూడు. ఎంతమందికి ఉంది దేవా ఈ భాగ్యం. లోకంలో అందరినీ అట్లా పట్టించుకున్నావా? నన్ను పట్టించుకున్నావు. నన్ను పట్టించుకున్నావు అంటే, నా విషయంలో ఇంత కేర్గా ఉన్నావు అంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావు. అందుకే నేను బాగుండాలని కోరుకుంటున్నా. అందుకే నాలో లోపాలు ఒప్పుకోవట్లను, తట్టుకోలేకపోతున్నావు. అందుకే నన్ను కొడుతున్నావు, నలగొడుతున్నావు. ప్రాబ్లం లేదు, అదే నాకు ఇష్టం. చెయ్యయ్యా. మంచి మనస్సాక్షి యొక్క లక్షణం అది నాన్న. తొందరపాటున దేవుణ్ణి తోలనాడి మాట్లాడటం, అపార్థం చేసుకోవటం, ప్రశ్నించటం, విమర్శించటం, వ్యతిరేకించటం, దూరం అయిపోవటం, సనగటం, గొనగటం, ఇది మంచి మనస్సాక్షి కాదు. ఏదైనా నాకు దేవుడు అనుమతించాడంటే దాని వెనక నా తప్పిదమో లేదా నా అహం, నాలో దిద్దుబాటు జరగాల్సింది ఏదో ఉంది. నా పాపమో నా లోపమో ఏదో ఉంది. అనవసరంగా నా తండ్రి ఈ పరిస్థితి నాకు అనుమతించడు. నా బంగారు తండ్రి నన్ను ఎంతో ప్రేమించి నాకై ప్రాణం పెట్టిన తండ్రి. నేనంటే పిచ్చి ఆయనకి. అలాంటి ప్రేమ కలిగిన నా తండ్రి నన్ను అప్పజెప్పాడంటే ఊరకు అప్పజెప్తాడా? ఏదో నచ్చలా నాలో అవి వదలగొట్టడానికి, నన్ను సరిచేయటానికి, నా మేలు కోరి నన్ను ఈ బాధల్లో నలుపుతున్నాడు. ఆయనకే స్తుతి కలుగును గాక. అనునాయన అన్నాయన 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 ఆయనకే అనమ్మా అనరా అంతల్లి, ఆయనకే స్తుతి కలుగును గాక. ఆయనకే. నా తండ్రిని నేను విమర్శించను, నా తండ్రిని నేను నిందించను. నా తండ్రి ఏ పరిస్థితి నాకు అనుమతించను, అందులో సంపూర్ణ న్యాయం, సంపూర్ణ నా క్షేమం, పరిపూర్ణ ఆయన ప్రేమ ఇదే ఉంటుంది తప్ప వేరేది ఉండదు. కనుక నేను ఇక వాటిని గురించి కలవత చెందను, వాటి గురించి నేను ఆలోచించను. నన్ను సరిచేయడానికి నాకు అనుమతించిన శ్రమలన్నీ నాలో నేను బ్యాలెన్స్ అయినప్పుడు ఆయనే తీసేస్తాడు. మూడుబారిన జీవితాన్ని మళ్ళా చిగురింపు చేస్తాడు. ఎండిపోయిన దాన్ని పచ్చగా వచ్చేటట్టు చేస్తాడు. ఎడారులను జీవజల నదులుగా మార్చగలుగుతాడు. నా దేవునికి సమస్తము సాధ్యమే.